హాయ్ అండి, నేను సుమిత్ర. ఇవాళ నేను పనగంటి కూరని వెల్లుల్లి కారంతో ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఇది సూపర్ ఉంటుంది. రసంతో సైడ్ డిష్గా బాగుంటుంది, పప్పుతో సైడ్ డిష్గా బాగుంటుంది. చాలా సూపర్ ఉంటుంది. చూపించబోతున్నాను. దానికి ముందుగా ప్యాన్ పెట్టి ప్యాన్లోకి ఆయిల్ ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత క్రష్ చేసుకున్న వెల్లుల్లి వేసాను, 4-5 రెబ్బలు. ఇందులోకి మినపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసాను. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ముందుగా వాష్ చేసుకొని బాగా కట్ చేసుకొని పెట్టుకున్న పనగుంటాకుని వేసేసి కలుపుకోవాలి. అంతా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. నేను మన ఛానల్లో కందిపప్పు పనగంటి కూరను పెట్టాను, అది చెక్ చేయండి, సూపర్ ఉంటుంది. ఇదొక ప్రాసెస్ అన్నమాట. ఈ ప్రాసెస్లో కూడా చాలా బాగుంటుంది. స్పైసీగా ఇష్టపడే వాళ్ళు అన్నంలో కలుపుకొని తినడానికి బాగుంటుంది అన్నమాట. అండ్ సైడ్ డిష్గా కూడా తినచ్చు. కొంచెం కారం తక్కువ వేసుకుంటే, కొంచెం స్పైసెస్ ఎక్కువ వేసుకుంటే కలుపుకొని తినేసేయచ్చు అనమాట. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కారం, ఎండుమిర్చి, ధనియాలు, వెల్లుల్లి, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి కారంని. ఆ కారంని ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత చూసుకుంటూ వేసుకోవాలి. మనకు స్పైసీకి సరిపడా వేసుకుంటే సరిపోతుందన్నమాట. మీరు ఎంత తింటారో కారం ఎంత తింటారో అంత చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఈ పనుగుంటి కూర చాలా మంచిదండి, కంటికి మంచిది కదా. అండ్ ఆకుకూరలు తీసుకోవడం వల్ల మంచిది కదా. ఈ పనుగుంటి కూర ఎస్పెషల్లీ మంచిది, చాలా మంచిది అనమాట. డే బై డే తీసుకుంటే కూడా మంచి ప్రోటీన్స్ ఉంటాయి. సో ఫాలో అయిపోయి పనగంటి కూర దొరికినప్పుడల్లా చేసుకొని ఈ విధంగా తినేసేయండి, మంచిదన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడు ఈ పనగుంటాకు ఇంతేనండి, ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కూరని వేడివేడి అన్నంలో పెట్టుకొని తింటే కనుక సూపర్ ఉంటుంది. అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇప్పుడు వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోవడం అంతే. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ పనగంటి కూర మనకు రెడీ అయిపోయింది. సూపర్ ఉంది కదా, చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా. అదనమాట విషయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.